చిన్న సంఘటన కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్ ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలు. ఈ ప్రాంతాల ద్వారా రోజు లక్షల టన్నుల ముడి చమురు, ఎల్పీజీ గ్యాస్ ప్రపంచంలోని పలు దేశాలకు చేరుతుంది. భారతదేశానికి కూడా ఈ మార్గాల ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఎందుకంటే భారత్కు అవసరమైన ముడి చమురులో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం, భారత నౌకాదళం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకలు, ముఖ్యంగా చమురు, గ్యాస్ ట్యాంకర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు భద్రత చాలా ముఖ్యమవుతుంది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను అక్కడ మోహరించింది. ప్రధానంగా దేశానికి ముడి చమురు, ఎల్పీజీ తీసుకొచ్చే ట్యాంకర్లు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత నౌకాదళం చేపట్టిన ఈ చర్య ఆపరేషన్ సంకల్ప్ పరిధిలో జరుగుతోంది. ఆపరేషన్ సంకల్ప్ అనే ఈ ఆపరేషన్ మొదటిగా 2019లో ప్రారంభమైంది. అప్పట్లో కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత వాణిజ్య నౌకల భద్రత కోసం ఈ ఆపరేషన్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి అవసరాన్ని బట్టి భారత నౌకాదళం తరచుగా అక్కడ తన యుద్ధ నౌకలను మోహరిస్తోంది. ఇప్పుడు కూడా అదే ఆపరేషన్ ను మరింత బలోపేతం చేస్తూ కోల్కతా క్లాస్, విశాఖపట్నం క్లాస్ వంటి అత్యాధునిక డిస్లాయర్ యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది. ఈ యుద్ధ నౌకలు సాధారణ నౌకలు కావు. ఈ సముద్రంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా తక్షణమే స్పందించగలిగే సామర్థ్యం కలిగిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడి ఉంటాయి. కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు అంటే భారత నౌకాదళంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలలో ఒకటి. అలాగే విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లు అంటే మరింత ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్టెల్త్ యుద్ధ నౌకలు. వీటిలో రాడార్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, సముద్ర గమనిక పరికరాలు అత్యంత ఆధునికంగా ఉంటాయి. అందుకే ఈ నౌకలు పర్షియన్ గల్ఫ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత నౌకాదళం కేవలం రక్షణకే పరిమితం కాకుండా మానవీయ సేవలకు సిద్ధంగా ఉంటుంది. సముద్రంలో ఏదైనా నౌక ప్రమాదంలో చిక్కుకున్నా, యంత్రాంగ సమస్యలు తలెత్తినా, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే సహాయం అందించేందుకు భారత యుద్ధ నౌకలు సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ యుద్ధ నౌకలు స్టాండ్ బై మోడ్లో అక్కడ గస్తీ కాస్తున్నాయి. అవసరం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇక మరోవైపు భారతదేశానికి ఎల్పీజీ తీసుకొస్తున్న నౌకల ప్రయాణం కూడా సజావుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎల్పీజీతో వస్తున్న భారత నౌక ఐఎన్ఎస్ శివాలిక్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే అన్ని చమురు నౌకలు ఈ జలసంధి ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచంలో వాడే చమురులో సుమారు 5వ వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంతో ఎటువంటి ఉద్రిక్తతలు వచ్చినా ప్రపంచ దేశాలు వెంటనే అప్రమత్తమవుతాయి.
ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఇరాన్ భారత నౌకలకు సహకారం అందిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం భారత్తో ఉన్న మైత్రి సంబంధాలను గౌరవిస్తూ మరో 2 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ 2 నౌకల ద్వారా సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారతదేశానికి చేరుతుంది. ఇరాన్ రాయబారి మహ్మద్ ఫజ్దాబా కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, భారత నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఆయన ప్రకటించారు. భారత్తో ఇరాన్కు చాలా సంవత్సరాలుగా మంచి దౌత్య సంబంధాలున్నాయి. వాణిజ్యం, ఇంధన సరఫరా, సముద్ర రవాణా వంటి అనేక రంగాల్లో 2 దేశాలు పరస్పరం సహకరిస్తున్నాయి. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఇరాన్ భారత్కు సహకారం అందిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే భారత్ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రధానంగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో సుమారు 668 మంది భారతీయ నావికులు వివిధ వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తూ ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించేందుకు ఈ బృందం సిద్ధంగా ఉంది.